శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీరామచరిత మానసము బాలకాండ నుంచి చూస్తున్నాము. కహిహు నీక మోరెహు మన భావా, యహ అనుచిత నహి నివత పఠావా. दच सकल निज सुता बुलाई, हमरे बयर तुमहु बिसराई. ब्रह्म सभा हम सन दुख माना, तेहि ते अजहु करहि अपमाना. जो बिनु बोले जाहु भवानी, रहाई न सीलु सनेहु न कानी. जदपि मित्र प्रभु पितु गुर गेहा, जाइय बिनु बोले हु न संदेहा. तदपि विरोध मान जहाँ कोई, तहाँ गए कल्याण न होई. भांति अनेक शंभु समुझावा, भावी बसन ज्ञान उरावा. कहा प्रभु जाहु जो बिनहि बुलाए, नहीं भली बात हमारे బాయే. పరమేశ్వరుడు ఇలా పలుకుతున్నారు. నీ మాట బాగానే ఉన్నది, నాకును అలాగనే అనిపిస్తోంది. కానీ నీ తండ్రి నిన్ను ఆహ్వానింపకుండడము ఉచితంగా లేదు. దక్షుడు తన కుమార్తెలందరినీ పిలిచాడు. నా ఎడగల కోపం వలన నిన్ను మాత్రమే పిలవలేదు. ఒకానొకప్పుడు బ్రహ్మసభలో నాయందు మీ తండ్రి అప్రసన్నుడయ్యారు. అందువలన ఇప్పుడు కూడా నన్ను అవమానిస్తున్నారు. భవానీ ఆహ్వానింపకుండా వెళ్ళినచో మన ఆత్మగౌరవము, ఆదరాభిమానాలు దెబ్బతింటాయి. స్నేహితులు, యజమాని, తండ్రి, గురువు వీరి కడకు పిలవకున్నను పోవచ్చును, కానీ ద్వేషించే వారి కడకు వెళ్ళడము శుభము కాదు అని శివుడు ఆమెకు అనేక విధాల నచ్చ చెప్పారు. కానీ విధివశమున ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. పరమశివుడు మరలా ఇలా పలుకుతున్నారు. పిలువని పేరండానికి పోవడము శుభప్రదము కాదని నా అభిప్రాయము. కహి దేఖా హర జతన బహు, రహైన దక్ష కుమారి. దియే ముఖ్య గణ సంగత బా, విదా కిన్హతి పురారి. దక్షకుమారుని ఆపడానికి శివుడు ఎంత ప్రయత్నించినను సతీదేవి తన పట్టును విడకపోవడం వలన ముఖ్య గణములను వెంటనిచ్చి ఆమెను పంపారు. పితా భవన జబ గయి భవానీ, దచ్చత్రాస కాహున సనమాని. సాదర బలిహి మిలి ఏక మాతా, భగిని మిలి बहुत मुस्काता. दच्छन कछु पूछी कुसुलाता, सती बिलो की जरे सब गाता. सती जाई देखे वो तब जागा, कतहु न देख शंभु कर भागा. तब चित चढ़े वो जो शंकर कहेवु, प्रभु अपमानु समुझिवु हृदयेवु. पाचिल दुकुन हृदय असव्यापा, जसयः भयवु महापरितापा. यद्यपि जगा दारुण दुख नाना, सबते कठिन जाति अवमाना. समुझि सो सती भयवु अति क्रोधा, बहुविधि जननी कीन्ह प्रबोधा. సతీదేవి తండ్రి ఇంటికి చేరగానే దక్షునికి భయపడి ఎవ్వరూ ఆమెను గౌరవంతో చూడలేదు. తల్లి మాత్రమే ప్రేమతో ఆమెను సమీపించింది. చెల్లెండ్రు చిరునవ్వులతో పరిహాసాలతో పలకరించారు. దక్షుడు ఆమె క్షేమ సమాచారాల్ని కూడా అడగలేదు. సతీదేవిని చూసి క్రోధంతో ఊగిపోయాడు. సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి చూడగా అక్కడ శివునికి అర్పించడం కోసమని యజ్ఞ భాగము కనిపించలేదు.
అప్పుడు శివుడు చేసిన హెచ్చరిక ఆమెకు బోధపడింది. తన స్వామికి జరిగిన అవమానాన్ని తెలుసుకొని ఆమె హృదయము దహించుకుని పోయింది. పతిని అవమానించడం వలన కలిగిన దుఃఖము ఆమెకు పతి తనని పరిత్యజించినప్పుడు కూడా కలగలేదు. ప్రపంచంలో దుఃఖములు అనేకాలున్నను తమ వారిని అవమానించినప్పుడు కలిగే దుఃఖము భరింపరానిది. ఆలోచించిన కొలదియు ఆమెకు కోపం అధికమయ్యను. తల్లి ఆమెను ఊరడించడానికి చాలా ప్రయత్నించెను. శివ अपमानु न जाई सही, हृदय न होई प्रबोधा, सकल सबहि हटि हटकी तबा, बोली बचन सक्रोधा. ఆయనని శివునకు జరిగిన అవమానము ఆమెకు భరింపరానిదయ్యింది. తల్లి అనునే వాక్యాల ఫలితము శూన్యమయ్యింది. యజ్ఞ కార్యక్రమాన్ని ఆపివేసి యజ్ఞశాలలో ఉన్నవారిని మందలిస్తూ సతీదేవి ఇలా పలుకుతోంది. సునహు సభాసద సకలము నిందా, కహీ సునీ జిహ శంకర నిందా, सोफल तुरत लहब सब काहू, भली भांति पचिताब पिताहू, संत शंभु श्रीपति अपबादा, सुनिय जहाँ तहाँ असिमर जादा, काटिवतासु जीव जो बसाया, श्रवण मोदिनत चलिय पराई, काटि अतासु जीव जो बसाई, श्रवण मोदिनत चलिय पराई, जगदात्मा महेशु पुरारी, जगत जनक सब के हितकारी, पिता मंदमति निंदततिहि, दच शुक्र संभव यह देहि, तजिहु तुरत देहति हेतु, उरधरि चंद्र मौरि वृष केतु, अस कहि जोग अगिनि तनु जारा, भयउ सकल मक हाहाकारा. సభాసదులారా, మునులారా వినండి. శివుని అవమానించిన వారును దానిని చూసి మిన్నకుండిన వారును అందరూ దాని ఫలితాన్ని వెంటనే అనుభవిస్తారు. మా తండ్రి కూడా తన తప్పునకు పశ్చాత్తాపపడును. సజ్జనులకును శంకరునకును విష్ణువునకును నింద జరిగిన చోట నియమం ప్రకారము శక్తి ఉంటే ఆ నిందించిన వాని నాలుకను వెంటనే కోసివేయాలి, లేదా చెవులు మూసుకొని ఆ స్థలం నుండి వెళ్ళిపోవాలి. త్రిపురారి అయిన పరమేశ్వరుడు జగదాత్మ, జగత్పిత, సర్వశుభంకరుడు, మందబుద్ధి అయిన నా తండ్రి అట్టి మహాదేవుని అవమానపరిచినాడు. అట్టి దక్షుని వలన జన్మించినది ఈ శరీరము. కావున చంద్రశేఖరుడు వృషభధ్వజుడు అయిన పరమశివుని ధ్యానిస్తూ నేను ఈ శరీరాన్ని ఇప్పుడే త్యజించదను అని పలుకుచు సతీదేవి యోగాగ్నిలో తన తనువును భస్మమునర్చెను. ఆ దృశ్యాన్ని చూసిన సదస్సులెల్లరూ హాహాకారాలు ఉనర్చారు. సతీ మరను సుని సంభుగనా, లగే కరన మఖ ఖీసా, యజ్ఞ విధం సవిలోకి భృగు, रचा कीन्हि मुनीसा. सती मरनु सुनि संभुगना, लगे करन मख कीसा, यज्ञ विधं सबिलोकि भृगु, रचा कीन्हि मुनीसा. సతీదేవి దేహత్యాగ దృశ్యాన్ని చూసి శివుని ప్రమథ గణాలు ఆగ్రహంతో యజ్ఞమును ధ్వంసము చేయడం ఆరంభించారు. యజ్ఞము ధ్వంసమైపోవడాన్ని చూసి భృగు మహర్షి దాన్ని రక్షించారు. సమాచార సబ శంకర పాయి, వీరభద్రు కరి కోప పటాయి, యజ్ఞ విధం సజాయితి నకీన్హా, सकल सुरह विधिवत फलु दीना, भय जग विदित दच गति सोई, जसी कछु शंभु विमुख कई होई, यहाँ इतिहास सकल जग जानी, ताते मई संक्षेप बखानी. ఈ సమాచారాన్ని వినిన శంకరుడు మిగుల కృతుడై వీరభద్రుని పంపించాడు. అతడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి దేవతలను యథోచితంగా శిక్షించారు.
శివద్రోహులకు పట్టడి గతియే దక్షిణకు కూడా పట్టింది. ఈ కథ ప్రపంచంలోని వారందరూ ఎరిగినదే కనుక ఈ వృత్తాంతము సంక్షిప్తంగా వివరించబడింది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.